అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం మార్పునకు నిరసనగా రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ పొలంరెడ్డి దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పొలంరెడ్డి విజయమ్మ తమ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రాయచోటి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ రవిరెడ్డికి అందజేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. దుర్శకమైన రోజుగా మేము భావిస్తున్నాం. దీనికి నిరసనగా నేను మున్సిపల్ కౌన్సిలర్కు, వైస్ చైర్మన్కు రెండంటికు రాజీనామా పెట్టినా. మా మిసెస్ విజయ గారు కూడా కౌన్సిలర్కి రాజీనామా పెట్టింది. ఎంతో కష్టపడి ఈ జిల్లాను సాధించుకున్నాం. ఎన్నో రోజులు నిరాహార దీక్షలు చేసి భౌగోళికంగా కూడా రాయచోటి సెంటర్లో ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకొని ఈ జిల్లాను తెచ్చారు. రాయచోటి భౌగోళికంగా అన్నింటికి సెంటర్ నుంచి మదనపల్లికు, తమ్మళ్ళపల్లికు, పీలేరుకి, రాజంపేటకు, కోడూరుకి కూడా అన్ని సెంటర్లో మనం ఉండామని చెప్పి ఇచ్చారు. ఈరోజు చూస్తే రాజకీయ అవసరాల కోసము, వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసము ఒక జిల్లాను 3 ముక్కలుగా చేసినారు. మా మున్సిపాలిటీకి ఎన్నో కోట్లు మిగిలినాయి పోయినసారి ప్రభుత్వంలో. ఇప్పుడు జీతాలు కట్టలేని పరిస్థితిలో కూడా ఉంది. ఈ విధంగా రద్దు చేయడం అనేది బాధాకరమైన విషయము. ఇది మాది ప్రారంభం మాత్రమే. ఇంకా చాలా మంది ముందడుగులో ఉన్నారు రాజీనామాలు చేసేదానికి. ఈ పదవులు పార్టీలకు అతీతంగా రాజీనామా చేసి మీరందరూ మన జిల్లాను నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.